నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. నాలుగోసారి ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణం. కేబినెట్లో నవతరానికి పెద్దపీట. 17 మంది కొత్త వారికి చోటు. ప్రమాణ స్వీకారానికి కేంద్ర పెద్దలు హాజరు. సభా వేదికపై చంద్రబాబును ఆలింగనం చేసుకున్న మోదీ. యువత ఆకాంక్షలను కొత్త ప్రభుత్వం నెరవేరుస్తుందన్న ప్రధాని. ఏపీ కీర్తిని ఉన్నత శిఖరాలకు చేరుస్తుందని ఆశాభావం. మంత్రుల శాఖలపై తీవ్ర కసరత్తు. అమాత్యుల బాధ్యతలపై వీడని ఉత్కంఠ. తిరుమల దర్శనానికి బయలుదేరి వెళ్లిన చంద్రబాబు సీఎంగా రేపు బాధ్యతల స్వీకారం. కువైట్లో భారీ అగ్ని ప్రమాదం. 50 మందికి పైగా సజీవ దహనం. మృతుల్లో ఎక్కువ మంది కేరళ వాసులు. అతిరథ మహారథుల ఆశీర్వచనాలు, అఖిలాంధ్ర అభిమానుల కోలాహలం మధ్య రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం కొలువుదేరింది. ఎన్డీఏ కూటమి పక్ష నేత చంద్రబాబు 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్, లోకేష్ ప్రమాణ స్వీకార సమయంలో కేసరపల్లి ప్రాంగణం మారుమోగింది. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటైంది. కృష్ణా జిల్లా గన్నవరం సమీపంలోని కేసరపల్లి ఐటీ ప్రాంగణం వద్ద అట్టహాసంగా జరిగిన కార్యక్రమానికి అతిరథులు హాజరయ్యారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, జేపీ నడ్డా, బండి సంజయ్, చిరాగ్ పాస్వాన్ ప్రమాణ స్వీకార మహోత్సవానికి తరలివచ్చారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ, మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే, మధ్యప్రదేశ్ సీఎం మోహన్ దాస్ పాల్గొన్నారు. దిగ్గజ నటులు రజనీకాంత్, చిరంజీవి, బాలకృష్ణ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యారు. ఈ అతిరథ మహారథుల సమక్షంలో చంద్రబాబు 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఆయనతో ప్రమాణం చేయించారు. నారా చంద్రబాబు నాయుడు అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం గాని, పక్షపాతం గాని, రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అనంతరం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంత్రిగా ప్రమాణం చేశారు. పవన్ కళ్యాణ్ ప్రమాణం చేస్తుండగా అభిమానులు కేరింతలు కొట్టారు. కుటుంబ సభ్యులు చప్పట్లతో అభినందించారు. పిఠాపురం నుంచి అసెంబ్లీకి ఎన్నికైన పవన్ విజయం సాధించిన మొదటిసారే మంత్రి అయ్యారు. కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని, నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకి తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అనంతరం నారా లోకేష్ మంత్రిగా ప్రమాణం చేశారు. 2017 నుంచి 2019 వరకు ఐటీ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా సేవలు అందించిన లోకేష్ రెండోసారి మంత్రి అయ్యారు. నారా లోకేష్ అని నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని, నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ఏ వ్యక్తికి
లేదా వ్యక్తులకు తెలియజేయనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. తెలుగుదేశం, జనసేన, భాజపా కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కీర్తిని ఉన్నత శిఖరాలకు చేరుస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. మంత్రివర్గ ప్రమాణ స్వీకారానికి హాజరైన ప్రధాని ఆ తర్వాత ఒడిశా వెళ్తూ సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్ట్ చేశారు. కూటమి ప్రభుత్వం రాష్ట్ర యువత ఆకాంక్షలు నెరవేర్చేందుకు కట్టుబడి ఉందని పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు సహా ఇతర మంత్రులకు అభినందనలు తెలిపారు. మరోవైపు ప్రజాసేవకే తన బాధ్యతను అంకితం చేస్తారని చంద్రబాబు స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు గొప్ప పరిపాలనా దక్షుడని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కొనియాడారు. 4 దశాబ్దాల అనుభవం ఉన్న నాయకుడి సారథ్యంలో అభివృద్ధిలో ఏపీ ఉన్నత శిఖరాలకు చేరుకుంటుందనే నమ్మకం ఉందని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సహా ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులందరికీ వెంకయ్య అభినందనలు తెలిపారు. మంత్రివర్గ సహచరులకు ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. రేపటిలోగా శాఖలు అప్పగిస్తానని చెప్పారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, మంత్రులకు చంద్రబాబు ఎలాంటి సూచనలు చేశారు? షాహీన్ ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో ఏదైతే మంత్రులతో తొలిసారిగా సమావేశం నిర్వహించడం జరిగింది. ఇది మంత్రివర్గ సమావేశం కానప్పటికీ కూడా తనకు మంత్రులుగా అవకాశం కల్పించిన ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలుపుకునేందుకు మంత్రులందరూ ఆయన నివాసానికి రావడం జరిగింది. వారందరితోనూ ఆయన దాదాపు గంటకు పైగా కూర్చోవడం జరిగింది. ఎందుకంటే ఇవాళ మంత్రివర్గాన్ని కనుక చూస్తే దాదాపు 17 మంది వరకు కొత్త మంత్రులు ఉన్నారు. చాలా మంది తొలిసారి మంత్రివర్గంలోకి వస్తున్నారు. ఈ కారణంగా అందరితోనూ కలిసి ఆయన ఒక దిశానిర్దేశం అనేది చేశారు. పలు కీలక అంశాలను వారితో చర్చించుకున్నట్లుగా మనకి సమాచారం అందుతుంది. ఏదైతే జగన్ నాశనం చేసిన వ్యవస్థలన్నింటినీ ప్రక్షాళన చేస్తూ అలా రాష్ట్ర పునర్నిర్మాణంలో మంత్రులందరినీ కీలక బాధ్యత కావాలని చెప్పి ఆయన దిశానిర్దేశం చేసినట్లు సమాచారం. అలాగే కొత్తగా మంత్రులుగా బాధ్యతలు చేపట్టిన వారు రేపు శాఖలు అప్పచెప్పాక వారి పేషీల్లోకి ఓఎస్సీలు, పిఏలు, పిఎస్లు లాంటి సిబ్బంది నియమించుకోవాల్సి ఉంటుంది. కాబట్టి వారి విషయంలో పూర్తి అప్రమత్తంగా ఉండాలని చెప్పి స్పష్టం చేయడం జరిగింది. ఏదైతే వారి నియామక విషయంలో గత వైకాపా ప్రభుత్వంలో ఎవరైతే మంత్రులుగా దగ్గర చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు తిరిగి వీళ్ళ దగ్గర దూరే ప్రమాదం ఉందని చెప్పి అలాంటి వారిని దరిచేరని వద్ద నుంచి కూడా గట్టిగా స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలుస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ గత ప్రభుత్వ హయాంలో చేసిన సిబ్బంది పట్ల పూర్తి అప్రమత్తంగా ఉండి వారిని దగ్గరికి రానివ్వకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. అలాగే శాఖల వారీగా శ్వేతపత్రాలు సిద్ధం చేయాలని చెప్పి కూడా ఆయన మంత్రుల వద్ద ప్రస్తావించినట్లుగా తెలుస్తుంది. ఏదైతే గత 5 ఏళ్ల ప్రభుత్వ హయాంలో వివిధ శాఖలకు సంబంధించి వ్యవస్థలు పూర్తిగా నాశనమయ్యాయని చెప్పి చంద్రబాబు భావిస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పుడు వాస్తవ పరిస్థితి ఏంటి, అలాగే వాటిని సరిదిద్ది చేయడానికి ఎంతకాలం పడుతుంది, ఎలా ముందుకెళ్తామన్న విషయాలు వెల్లడించేందుకు ఈ మేర శ్వేతపత్రాలను సిద్ధం చేయాలని చెప్పి కూడా ఆయన శ్వేతపత్రాలు సిద్ధం చేసి ప్రజల ముందు పెట్టి వాటిని వివరించి ఆ దిశగా పాలన ప్రారంభిస్తామని కూడా ఆయన తన అభిప్రాయాన్ని వారితో పంచుకున్నట్లుగా తెలుస్తుంది. అలాగే పరిపాలనపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పూర్తిగా దిశానిర్దేశం చేశారు. మంత్రులు చాలా మంది కొత్త వారు కావడంతో ఏ మేర జాగ్రత్తగా ఉండాలి, సంతకాలు పెట్టే విషయంలో ఎలా ఉండాలి ఏంటి అన్న విషయాలపై కూడా చర్చించినట్లుగా తెలుస్తుంది. అలాగే తాను తొలిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు 1995లో ఏదైతే తొలిసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పుడు నాటి పరిస్థితులు, ప్రస్తుతం వ్యవస్థలు దెబ్బతిన్న తరుణంలో ఉన్న పరిస్థితులకి సంబంధించి ముఖ్యమంత్రి ఒక విశ్లేషణ కూడా చేసినట్లుగా తెలుస్తుంది కొద్దిసేపు. అప్పుడు ఆ రోజు పరిస్థితులు ఎలా ఉండేవి శాఖ పరంగా, ఈసారి పరిస్థితులు ఎలా ఉన్నాయి అన్న దాని మీద కూడా మంత్రులతో తన అనుభవాలు అలాగే దీనికి సంబంధించిన విశ్లేషణ కూడా జరిగినట్లుగా సమాచారం ఉంటుంది. అలాగే మంత్రుల అభిష్టాలు వారి సమర్థత బట్టి శాఖల విషయంలో తాను నిర్ణయం తీసుకుంటానని చెప్పి కూడా స్పష్టం చేయడం జరిగింది. ఇవాళ లేదా రేపట్లోగా తాను సచివాలయానికి వెళ్లి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకుంటున్నందుగా రేపట్లోగా ఈ శాఖల కేటాయింపు అనేది కూడా పూర్తి చేస్తానని చెప్పి కూడా ఆయన వారికి చెప్పడం జరిగింది. అలాగే అధికారులతో కూడా సమన్వయం చేసుకుంటూ శాఖ పరంగా ప్రజలకు చేకూర్చాల్సిన లబ్ధిపైన ప్రధానంగా దృష్టి సారించాలని చెప్పి కూడా ఆయన మంత్రులందరికీ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. షాహీన్, ధన్యవాదాలు కృష్ణ.
గురువారం సాయంత్రం 4:41 చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఎన్నికల హామీ మేరకు కీలక దస్త్రాలపై సంతకాలు చేయనున్నారు. గురువారం ఉదయం కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న చంద్రబాబు ఆ తర్వాత అమరావతికి రానున్నారు. సచివాలయం మొదటి బ్లాక్లోని ఛాంబర్లో బాధ్యతలు చేపట్టనున్నారు. మెగా డిఎస్సీపై మొదటి సంతకం, వైకాపా ప్రభుత్వం తెచ్చిన ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దుపై రెండో సంతకం, సామాజిక పింఛన్ 4,000 రూపాయలకు పెంచుతూ మూడో సంతకం చేయనున్నారు. నైపుణ్య గణన ప్రక్రియ, అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణపైన సంతకాలు చేసే అవకాశం ఉంది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ ప్రమాణం తర్వాత ప్రాధాన్యతా క్రమంలో మిగిలిన మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. అభిమానుల కోలాహల మధ్య ప్రమాణ స్వీకారోత్సవం అట్టహాసంగా జరిగింది. తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడిగా తనదైన ముద్ర వేసిన కింజారపు అచ్చెన్నాయుడు చంద్రబాబు జట్టులో రెండోసారి చోటు దక్కించుకున్నారు. మంత్రిగా ఆయన ప్రమాణం చేశారు. ఉత్తరాంధ్రలో కీలక నేతగా ఉన్న ఆయన శ్రీకాకుళం జిల్లా టెక్కలి నుంచి ఘన విజయం సాధించారు. బీసీ, మత్స్యకార వర్గానికి చెందిన కొల్లు రవీంద్రకు మరోసారి చంద్రబాబు మంత్రివర్గంలో చోటు లభించింది. మచిలీపట్నం నుంచి విజయం సాధించిన ఆయన మంత్రిగా ప్రమాణం చేశారు. 2014లో తొలిసారి ఎమ్మెల్యేగా విజయం సాధించిన ఆయన మరోసారి విజయం సాధించి మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. జనసేనలో పవన్ తర్వాత కీలకంగా వ్యవహరిస్తున్న నాదెండ్ల మనోహర్ తెనాలి నుంచి గెలిచి మంత్రిగా ప్రమాణం చేశారు. 2004, 2009లో కాంగ్రెస్ నుంచి విజయం సాధించిన ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో స్పీకర్ గా పనిచేశారు. నెల్లూరు నగరం నుంచి గెలిచిన పొంగూరు నారాయణ మరోసారి చంద్రబాబు కేబినెట్ లో మంత్రి పదవి దక్కించుకున్నారు. మంత్రిగా ఆయన ప్రమాణం చేశారు. 2014లోనూ ఆయన మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేశారు. రాజధాని అమరావతి భూ సమీకరణలో నారాయణ కీలక పాత్ర పోషించారు. తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలిగా ఉన్న వంగలపూడి అనితకు చంద్రబాబు మంత్రివర్గంలో తొలిసారి చోటు దక్కింది. మంత్రిగా ఆమె ప్రమాణం చేశారు. తొలిసారి పాయకరావుపేట నుంచి గెలుపొందిన ఆమె మరోసారి అక్కడి నుంచే విజయం సాధించారు. తెలుగుదేశం ప్రతిపక్షంలో ఉండగా ప్రజల పక్షాన పోరాడిన పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. నరసాపురం వైఎన్ కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేసిన ఆయన తెలుగుదేశం తరపున 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, 4సారి ఎమ్మెల్యేగా గెలిచిన ఎన్ఎండి ఫరూక్ 4సారి మంత్రిగా ప్రమాణం చేశారు. ఆయన గెలిచిన ప్రతిసారి మంత్రి పదవి దక్కించుకున్నారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు నుంచి విజయం సాధించిన ఆనం రామనారాయణ రెడ్డి మంత్రిగా ప్రమాణం చేశారు. గతంలో కాంగ్రెస్ నుంచి గెలిచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మంత్రిగా పనిచేసిన అనుభవం ఆయనకుంది. అనంతపురం జిల్లా ఉరవకొండ నుంచి గెలిచిన పయ్యావుల కేశవ్ మంత్రిగా తొలిసారి ప్రమాణం చేశారు. ఉమ్మడి కృష్ణా జిల్లా నూజివీడి నుంచి గెలుపొందిన పార్థసారథి మంత్రిగా ప్రమాణం చేశారు. గతంలో ఉయ్యూరు, పెనమలూరు నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన మంత్రిగాను పనిచేశారు. బాపట్ల జిల్లా రేపల్లి నుంచి హ్యాట్రిక్ విజయాలు అందుకున్న అనగాని సత్యప్రసాద్ మంత్రిగా ప్రమాణం చేశారు. 2009లో మోపిదేవి వెంకటరమణ చేతిలో ఓటమి చవిచూసిన అనగాని ఆ తర్వాత వరుసగా విజయాలు సాధిస్తూ వచ్చి తొలిసారి మంత్రి పదవి దక్కించుకున్నారు. రాజకీయాల్లోకి వచ్చిన నాటి నుంచి ఓటమి ఎరగకుండా వరుసగా 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికి చంద్రబాబు కేబినెట్ లో మంత్రి పదవి దక్కింది. తొలిసారి మంత్రిగా ఆయన ప్రమాణం చేశారు. ప్రకాశం జిల్లా కొండపి నుంచి హ్యాట్రిక్ విజయాలు దక్కించుకున్న డోలా బాల వీరాంజనేయ స్వామి మంత్రిగా తొలిసారి ప్రమాణం చేశారు. శాసనసభ విప్గా, తీతీదే బోర్డు సభ్యుడిగా పనిచేసిన అనుభవం ఆయనకుంది. జనసేనలో కీలక నేతగా ఉన్న కందుల దుర్గేష్ తూర్పుగోదావరి జిల్లా నిడతవోలు నుంచి విజయం సాధించారు. తొలిసారి ఆయన మంత్రిగా ప్రమాణం చేశారు. విజయనగరం జిల్లా సాలూరు నుంచి గెలుపొందిన గుమ్మడి సంధ్యారాణి ఎస్టీ కోటాలో మంత్రి పదవి దక్కించుకున్నారు. తొలిసారిగా మంత్రిగా ప్రమాణం చేసిన ఆమె గతంలో ఎమ్మెల్సీగా పనిచేశారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం నుంచి గెలుపొందిన వాసంశెట్టి సుభాష్ తొలిసారి మంత్రిగా ప్రమాణం చేశారు. స్వచ్ఛంద సంస్థ ద్వారా సేవలందించిన ఆయన తెలుగుదేశంలో చేరి తొలిసారి ఎమ్మెల్యేగా గెలవడమే కాక మంత్రి పదవి దక్కించుకున్నారు. కర్నూలు జిల్లా బనగానపల్లి నుంచి విజయం సాధించిన బీసీ జనార్దన్ రెడ్డి తొలిసారి మంత్రిగా ప్రమాణం చేశారు. 2014లో ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన రెండోసారి బనగానపల్లి నుంచి పోటీ చేసి గెలిచారు. కర్నూలు నుంచి విజయం సాధించిన టీజీ భరత్ తొలిసారి మంత్రిగా ప్రమాణం చేశారు. యూకేలో ఎంబీఏ చేసి వచ్చిన ఆయన తండ్రి టీజీ వెంకటేష్ వారసుడిగా రాజకీయ అరంగేట్రం చేశారు. అనంతపురం జిల్లా పెనుకొండ నుంచి తొలిసారి పోటీ చేసి గెలవడమే కాక మంత్రి పదవి దక్కించుకున్నారు సవిత. తొలిసారి ఆమె మంత్రిగా ప్రమాణం చేశారు. రాష్ట్ర కురబ కార్పొరేషన్ చైర్మన్ గా ఆమె గతంలో పనిచేశారు. ఉమ్మడి కడప జిల్లా రాయచోటి నుంచి గెలిచిన మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తొలిసారి ఎమ్మెల్యేగా గెలవడమే కాక చంద్రబాబు కేబినెట్ లో చోటు దక్కించుకున్నారు. ఆయన తొలిసారి మంత్రిగా ప్రమాణం చేశారు. విజయనగరం జిల్లా గజపతి నగరం నుంచి తొలిసారి గెలిచిన కొండపల్లి శ్రీనివాస్ మంత్రిగా ప్రమాణం చేశారు. వారి కుటుంబం తరతరాలుగా తెలుగుదేశం పార్టీకి సేవలందిస్తోంది. దాదాపు 15 ఏళ్ల పాటు సాఫ్ట్వేర్ రంగంలో పనిచేసిన శ్రీనివాస్ తొలిసారి ఎన్నికల్లో పోటీ చేశారు. భాజపా కోటా నుంచి పదవి దక్కించుకున్న ధర్మవరం ఎమ్మెల్యే సత్యకుమార్ యాదవ్ మంత్రిగా ప్రమాణం చేశారు. రాజకీయాల్లో విశేష అనుభవం ఉన్న ఆయన తొలిసారి గెలవడమే గాక మంత్రి పదవి సైతం చేజిక్కించుకున్నారు.
చంద్రబాబు సారథ్యంలో రాష్ట్ర అభివృద్ధి కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తామని ప్రమాణ స్వీకారం అనంతరం మంత్రులు తెలిపారు. రాష్ట్రాన్ని గాడిలో పెట్టే బృహత్తర యజ్ఞంలో పాలు పంచుకునే అవకాశం దక్కిందని హర్షం వ్యక్తం చేశారు. దుర్మార్గాలకి బలైపోయినటువంటి వారికి బాసటగా నిలబడేటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేస్తుంది. భవిష్యత్తులో అభివృద్ధి బాటలో పరుగులు పెట్టడానికి సాధ్యమైనంత తొందరలోనే చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం బ్లూ ప్రింట్ ని తయారు చేస్తారు. కేబినెట్ అంటం కన్నా మేము టీం చంద్రబాబు టు వర్క్ టువర్డ్స్ ది ప్రోగ్రెస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనేటువంటి లక్ష్యంతోనే పనిచేస్తాం. మా శక్తి మేరకు కూడా చంద్రబాబు గారు నిర్దేశించినటువంటి లక్ష్యాల్ని ముందుకు తీసుకెళ్లడానికి మేము ప్రయత్నం చేస్తాం. తెలుగు జాతిని రక్షించుకోవడానికి, భవిష్యత్తు భావితరాలని కాపాడుకోవడానికి ఆ పాలనలో మాకు అవకాశం కలగడం చాలా అదృష్టంగా భావిస్తూ ప్రజల రుణం తీర్చుకునేటువంటి విధంగా సేవలు అందిస్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. తెలుగుదేశం పార్టీలో మాత్రమే ఇలాంటి మెరాకిల్స్ జరుగుతాయి. ఎంతో గురుతర బాధ్యతని ఇటువంటి సిచ్యువేషన్స్ లో మా మీద పెట్టారు. ఆ బాధ్యతను మేము నిర్విఘ్నంగా ఎక్కడ ఇబ్బంది లేకుండా మేము నిర్వర్తిస్తాము. ఈ రాష్ట్ర అభివృద్ధికి అన్ని రకాల పేదలు, నిరుపేదలను దృష్టిలో పెట్టుకుంటూ, యువతను దృష్టిలో పెట్టుకుంటూ పరిపాలన సాగించడం జరుగుతుంది. ఒక నియోజకవర్గానికి బాధ్యత వహించిన సమయంలో ఇవాళ రాష్ట్రానికి బాధ్యత వహించాల్సిన అవకాశాన్ని చంద్రబాబు నాయుడు గారు మాకు ఇవ్వడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేటువంటి సూచనలు, సలహాల మేరకు ప్రజల సంక్షేమం, అభివృద్ధి కొరకు పనిచేయడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. 10 మందికి మనం మంచి కార్యక్రమాలు చేసే విధంగా అందరం కూడా అంకిత భావంతో పనిచేయాలి. రాష్ట్రానికి మేలు జరిగేటట్టు, ఆంధ్రప్రదేశ్కి మరొకసారి మనం కళ తీసుకొచ్చే విధంగా, సస్యశ్యామలంగా మారే విధంగా అందరం కలిసి పనిచేసుకుందాం. పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచనతో, అలాగే లోకేష్ బాబు గారి ఒక స్ఫూర్తితో తప్పకుండా ఈ యొక్క కేబినెట్ బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఒక సుపరిపాలన ఈ రాష్ట్రానికి ఇస్తుంది. గతంలో ఏ విధంగా చంద్రబాబు గారి నాయకత్వంలో పూర్వవైభవం ఉందో అదేవిధంగా మళ్ళీ తీసుకొస్తామని చెప్పి కూడా తెలియజేస్తాం. అక్కడ మంత్రి కావాలంటే కావాల్సిన భాషా పరిజ్ఞానం కానివ్వండి, విషయ పరిజ్ఞానం కానివ్వండి వేరుగా ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా పనిచేయాలి కాబట్టి నన్ను మంత్రిగా ఎన్నుకొని మంత్రివర్గం చేర్చినందుకు సంతోషంగా ఉంది. చంద్రబాబు సహా మంత్రుల ప్రమాణ స్వీకార సమయంలో భావోద్వేగాలు చోటు చేసుకున్నాయి. ఆత్మీయుల ప్రమాణ స్వీకారంతో కుటుంబ సభ్యులు ఆనందంతో ఉబ్బితబ్బిపోయారు. ప్రమాణ స్వీకారంలో చంద్రబాబు అనే నేను అని అనగానే సభా ప్రాంగణమంతా కరతాళ ధ్వనులతో దద్దరిల్లింది. ఈ సమయంలో నందమూరి రామకృష్ణ భావోద్వేగానికి గురయ్యారు. వేదికపై ప్రధాని మోదీ చంద్రబాబుకు పుష్పగుచ్చం ఇచ్చి అభినందించారు. చంద్రబాబును దగ్గరకు తీసుకుని ఆత్మీయ ఆలింగనం చేసుకుని వెన్ను తట్టారు. ఆయనతో ప్రత్యేకంగా ముచ్చటించారు. నారా చంద్రబాబు నాయుడు అనే నేను భారత రాజ్యాంగం పట్ల. జనసేన అధినేత పవన్ ప్రమాణ స్వీకారం చేస్తూ ఉండగా జనసేన నేతలు, అభిమానులు ఈలలు వేస్తూ సందడి చేశారు. పవన్ను చూస్తూ చిరంజీవి మురిసిపోయారు. పవన్ ప్రమాణ స్వీకారాన్ని ఆయన సతీమణి అన్నా లెజినోవా తన సెల్ ఫోన్లో వీడియో తీసుకున్నారు. ప్రమాణ స్వీకారం అనంతరం పవన్ పాదాభివందనం చేయగా చిరంజీవి తమ్ముణ్ణి గుండెలకు హత్తుకున్నారు. పవన్ ప్రమాణానికి వచ్చిన రామ్ చరణ్, నాగబాబు, సాయితేజ్, అకీరా సంబరపడ్డారు. పవన్ కళ్యాణ్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన. మంత్రిగా లోకేష్ ప్రమాణ స్వీకార సమయంలో తెలుగుదేశం కార్యకర్తలు పసుపు కండువాలు గాల్లోకి తిప్పుతూ కేరింతలు కొట్టారు. లోకేష్ సతీమణి బ్రాహ్మణి, కుమారుడు దేవాంశ్ చప్పట్లు కొడుతూ హర్షం వ్యక్తం చేశారు. నారా లోకేష్ అనే నేను శాసనము ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని. ప్రమాణ స్వీకార వేదికపై చంద్రబాబు భార్య భువనేశ్వరి, బాలకృష్ణ మధ్య ఆప్యాయత వెల్లివిరిసింది. బాలకృష్ణ భువనేశ్వరి వద్దకు వెళ్లి ఆశీర్వచనం అందించారు. చెల్లిని పలకరించి ఆత్మీయంగా నుదిటిపై ముద్దు పెట్టారు. అదిగో మన బాలయ్య బాబు సోదరీమణితో ఆత్మీయంగా స్పర్శ గావిస్తూ ఉన్నారు. స్వాగతం, సంతోషం. ప్రమాణ స్వీకారం ముగిశాక చిరంజీవితో కలిసి ఫోటో దిగాలని ప్రధాని మోదీని పవన్ కళ్యాణ్ కోరగా అందుకు ఆయన సమ్మతించారు. జనసేనాని వెంటబెట్టుకుని చిరంజీవి దగ్గరికి వెళ్లి మరీ అన్నదమ్ముల చేతులు పైకెత్తి ఫోటో తీసుకున్నారు. మెగా బ్రదర్స్తో ముచ్చటించారు. ఆ సమయంలో తండ్రి, బాబాయిను చూస్తూ రామ్ చరణ్ భావోద్వేగానికి లోనయ్యారు. పద్మభూషణ్ మన మెగాస్టార్ చిరంజీవి, మెగాస్టార్, పవర్ స్టార్.
కూటమి ప్రభుత్వం కొలువుదీరిన వేళ రాజధాని రైతులు సంబరాలు చేసుకున్నారు. తుళ్లూరు దీక్షా శిబిరంలో ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించారు. చంద్రబాబు, పవన్, లోకేష్ ప్రమాణం చేసేటప్పుడు కరతాళ ధ్వనులతో మూత మోగించారు. అనంతరం స్వీట్లు పంచుకున్నారు. శిబిరం బయట టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు. మహిళలు నృత్యాలు చేశారు. త్వరలోనే అమరావతికి పూర్వ వైభవం వస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. గుంటూరులోనూ మహిళలు ప్రమాణ స్వీకారాన్ని వీక్షిస్తూ భావోద్వేగానికి గురయ్యారు. పదవి మరియు రహస్య పర్యవేక్షణ స్వీకారం కోసం చర్చలు. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారిని ఒక దేవుళ్ళ కొలుసుకున్న వెంకటేశ్వర స్వామి రాష్ట్రానికి ప్రపంచానికే దేవుడు అయితే చంద్రబాబు నాయుడు గారు మా రాష్ట్రానికి ఒక దేవుడు. కానీ 5 కోట్ల ఆంధ్రులకి ఒక దేవుడు. 5 కోట్ల ఆంధ్రులకు నమస్కారం అమ్మా. మీరందరూ ఓట్లు వేయబట్టే మనమందరం గెలిచాము. మాకు పండగ వచ్చిందంటే ఇవాళ బాబు గారు రావటమే మాకు పండగ. మరి ఈ రోజు ఆంధ్ర ప్రజలు 29 గ్రామాల వాళ్ళందరూ పండగ చేసుకుంటారు. ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రం మొత్తం సుభిక్షంగా ఉండబోతుంది అంటానికి అర్థం ప్రమాణ స్వీకారానికి ముందే రాజధాని పనులు మొదలుపెట్టమే. అది దానికే శ్రీకారం చూపించారు. ముందుగానే ప్రమాణ స్వీకారం చేయకముందే చంద్రబాబు నాయుడు అంటే ఏంటో చూపించాడు. మరి నారా చంద్రబాబు నాయుడు గారి విజయంతో మరి అమరావతి అజరామరంగా వెలిగిపోబోతుంది. మరి ఆయన ఈ రోజు ముఖ్యమంత్రి కావటం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు చేసుకున్నటువంటి అదృష్టంగా మేమందరం కూడా భావిస్తున్నాం. ఇక రాష్ట్రము ఈ రావణ రాజ్యం నుంచి రామరాజ్యంలోకి వచ్చేసాం మనం. ప్రజల కష్టాలు బాధలు అన్ని తీరిపోతాయి. జై సిబి అని ఎందుకంటే మాట్లాడటానికి ఏం లేదు. బాబు గారు ఎక్స్పీరియన్స్ కి జగన్ వయసు కూడా లేదండి. అంత పెద్ద ఆయన్ని జైల్లో పెట్టి 52 ఏళ్ళు ఇబ్బంది పెట్టారు. ఆ కసి తీర్చుకున్నాం మేము. ఈ జనాలందరూ సైలెంట్ వార్ చేసి తిరిగి గెలిపించుకున్నారు. మన ఆంధ్రప్రదేశ్కి ఒక మంచి భవిష్యత్తు ఉంది. ఆయన మా కోసం బతుకున్నారు, మా పిల్లల కోసం బతుకున్నారు. దానికోసం మేము అది ఆనందం ఆగట్లేదండి. ఆనందంతోనే వచ్చేస్తుంది కంటిన్యూ. గల్ఫ్ దేశం కువైట్లో జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో 50 మంది ప్రాణాలు కోల్పోయారు. కార్మికులు నివసిస్తున్న బహుళ అంతస్తుల భవనంలో జరిగిన ఈ ప్రమాదంలో మరో 50 మంది గాయపడ్డారు. మృతుల్లో అత్యధికులు భారత్కు చెందిన వారేనని కువైట్ అధికారులు తెలిపారు. కువైట్ అగ్ని ప్రమాద ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన ప్రధాని నరేంద్ర మోదీ క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని భారత రాయబార కార్యాలయ అధికారులను ఆదేశించారు. కువైట్లో భవన నిర్మాణ కార్మికులు నివాసముంటున్న భవనంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. కువైట్ కాలమాన ప్రకారం ఉదయం 4:30 సమయంలో మంగాఫ్ నగరంలోని 6 అంతస్తుల భవనంలో అగ్ని ప్రమాదం జరిగింది. వంటగదిలో చెలరేగిన మంటలు తర్వాత ఇతర అంతస్తులకు వ్యాపించాయి. ప్రమాదం జరిగిన భవనంలో దాదాపు 160 మంది కార్మికులు ఉన్నట్లు సమాచారం. వీరంతా ఒకే కంపెనీలో పనిచేస్తున్నట్లు తెలిసింది. వారిలో 10ల సంఖ్యలో కార్మికులు సజీవ దహనమయ్యారని తెలుస్తోంది. అగ్నికిరణల కారణంగా వెలువడిన పొగకు ఊపిరాడక ఎక్కువ మంది మృతి చెందినట్లు అక్కడి అధికారులు తెలిపారు. అగ్ని ప్రమాద సమాచారం అందిన వెంటనే అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది, ఇతర అధికారులు మంటలను అదుపులోకి తెచ్చారు. కొంతమందిని సురక్షితంగా కాపాడారు. ప్రమాదంలో గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. భవనంలో ఎక్కువ మంది భారతీయులే ఉండగా ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారిలోనూ భారత్కు చెందిన వారే ఎక్కువగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. కేరళ, తమిళనాడు సహా ఉత్తరాది రాష్ట్రాల కార్మికులు ఎక్కువగా ఉన్నట్లు వెల్లడించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన కువైట్ అంతరంగిక శాఖ మంత్రి షేక్ ఫహద్ అల్ యూసఫ్ అల్ సబా భవన యజమానిని అరెస్టు చేయాలని అధికారులను ఆదేశించారు.